రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఇంకా ఎక్కువగా చేద్దాం అని ఊరూరా తిరిగి ప్రచారం చేశారు అధ్యక్ష. కానీ ఇవాళ సూపర్ 6 పేరుతోటి ఆ హామీలు అసంపూర్తిగా చేస్తూ పండుగ కార్యక్రమాలు నిర్వహించుకునే కార్యక్రమం కూడా భారీగా చేస్తారు అధ్యక్ష. ఇదే సరైనటువంటి సమాధానం అధ్యక్ష. మేము అడిగేది ఈ 15 నెలల కాలంలో 2,10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు చేసింది. ఈ అప్పు దేని మీద ఖర్చు చేశారు, ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇందులో కొన్ని వివరాల్లోకి వెళ్తే వివరాలు మీరు చెప్పండి. మేము అడిగిందే చెప్తున్నాం. చెప్పండి. బడ్జెట్ అప్పులు మొత్తం కూడా 1,33,202 కోట్లు చేశారు అధ్యక్ష. అలాగే బడ్జెట్ చేతర అప్పులు 44,383 కోట్ల అధ్యక్ష. ప్రాథమిక పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ అందజేశారు అధ్యక్ష. అంటే ఫస్ట్ క్లాస్ ఒక టీచర్, సెకండ్ క్లాస్ ఒక టీచర్, థర్డ్ క్లాస్ ఒక టీచర్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత సంఖ్యలో చేయలేదు అధ్యక్ష. అని మనం చేసాం అధ్యక్ష. అధ్యక్ష, మేము ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. లాస్ట్ టైం కూడా ఎడ్యుకేషన్ మీద సుదీర్ఘంగా షార్ట్ డిస్కషన్ జరిగింది. ఆనాడు ప్రతిపక్ష పార్టీ వాకౌట్ చేసింది అధ్యక్ష. కొన్ని విషయాలు దృష్టికి తీసుకొద్దామని అధ్యక్ష. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే, ప్రభుత్వ పాఠశాలలో వీ వాంట్ టు గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్. లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి, అవుట్పుట్సే కాదు అవుట్కమ్స్ రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపాధ్యాయులతో డైరెక్ట్ గా మేము మాట్లాడుతున్నాం, వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. అది చేస్తున్నాం. దాని తర్వాత అధ్యక్ష, నైతిక విలువలు. సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి, రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మాట్లాడతాం కానివ్వండి. అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా, కేబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఈరోజు అందజేస్తున్నాం అధ్యక్ష. ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని మనం అభినందించాలి అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే, ₹1 తీసుకోవట్లేదు అధ్యక్ష ఆయన ప్రభుత్వం నుంచి. నేను స్టన్ అయ్యా. కనీసం ఫోన్ కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి. కేబినెట్ ర్యాంక్ అయి ఉండే వాహనం గాని, జీతం గాని, వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు మా దగ్గర నుంచి. అందుకని సభాముఖంగా ఆయన అభినందించాలి. అద్భుతమైన పుస్తకాలు రూపొందించారు అధ్యక్ష. ఆ పుస్తకాలు మేము ప్రింట్ చేసి ఇప్పుడు పిల్లలకి అందజేస్తున్నాం అధ్యక్ష. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం, అందించాలని అధ్యక్ష. లెర్నింగ్ అవుట్కమ్స్ ఏఎస్ఆర్ రిపోర్ట్, నాస్ రిపోర్ట్ అధ్యక్ష. జనరల్గా దేశవ్యాప్తంగా 2 రిపోర్ట్స్ పెట్టెళ్తారు అధ్యక్ష. ఒకసారి చూస్తే ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్ కి, ప్రభుత్వ పాఠశాలకి లెర్నింగ్ అవుట్కమ్స్ లో పెద్ద తేడా కనపడలా. యాజ్ పర్ ద రిపోర్ట్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఆ రిపోర్ట్ లో ఉంది అధ్యక్ష. సో అది మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇప్పుడు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఇది ఎస్సీ బీసీ పిల్లలకి ప్రత్యేకంగా సెపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టారు కొన్ని దిక్కడలే అధ్యక్ష. అది కానీ ఇక్కడ జరుగుంటే ఆ వివరాలు నాకు ఇవ్వండి. ఈ ప్రభుత్వం చాలా కఠినంగా మేము వివరిస్తాం. దాంట్లో ఎలాంటి డౌటే లేదు, సందేహం లేదు మా దగ్గర. నాకున్న సమాచారం మేరకు అది ఎక్కడ జరగట్లేదు. పొరపాటున ఇక్కడ జరిగిందంటే మటుకు మీరు వివరాలు ఇవ్వండి, చాలా ఫర్మ్గా నేను యాక్షన్ తీసుకుంటాను. 1 సెకండ్ కూడా నేను ఆలోచించాను. ఎవరు స్కూల్ అవ్వచ్చు, ఎవరు కాలేజ్ అవ్వచ్చు, ఐ డోంట్ కేర్. యాక్షన్ విల్ బి ఫర్మ్. విత్ రిగార్డ్స్ టు ఏపీఎంఆర్సీ అధ్యక్ష, మ్యాటర్ ఇస్ సబ్జుడిస్, కోర్టులో ఉంది. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎలాంటి యాక్షన్ తీసుకోగలుగుతా. అది మేము లీగల్ గా ఎట్లా చేయాలో అది మేము టేకప్ చేస్తాం. సమాధానం చెప్పింది. సారీ ఫర్ ఇంటర్వెన్షన్ సార్. ఎందుకంటే సభ్యుడు అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చెప్పిన సమాధానానికి ఎక్కడ దగ్గర పొందడం లేదు సార్. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకి ఏదైనా కమిటీ వేస్తున్నామా? ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న ఫీజుల్లో ప్రభుత్వం వాళ్ళు చెల్లించవలసిన దాన్ని ప్రభుత్వం చెల్లించాలి. దానికి ఏదైనా నియంత్రణ చేశామా? ఆ సమస్య మీద వచ్చి ప్రశ్న అధ్యక్షుడి.
దానికి వచ్చేస్తా ప్రైవేట్ పాఠశాలని కానీ ఆ నియంత్రణ కానీ ఆర్టీ యాక్ట్ సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఇది కానీ అది ఎక్కడా కూడా మంత్రి గారు మెన్షన్ చేయలేదు అధ్యక్ష. ఒక సమాచారం ఉంటే చెప్పండి అధ్యక్ష, అంతే తర్వాతనే పంపించమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, ప్రశ్న ఒకసారి నేను చదవాలి అధ్యక్ష. మొదటి ప్రశ్న, వెదర్ ద గవర్నమెంట్ ఈస్ కాంటంప్లేటింగ్ టు బ్రింగ్ ఇన్ ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ. నేను ఇచ్చిన సమాధానం APS-ERCMC యాక్ట్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ ఇన్ 2019. రెండో ప్రశ్న, ఇఫ్ సో అట్ వాట్ టైమ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ కనుక దిస్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. థర్డ్ అండ్ ఫోర్త్, ద స్టెప్స్ టేకన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కామన్ ఫీ ప్యాటర్న్ ఫర్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్, డీటెయిల్స్ దేర్ ఆఫ్. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష, జియో నంబర్ 53, 54 ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఇచ్చిందో అది హైకోర్టు సెట్ అసైడ్ చేసింది. సో నేను గౌరవ సభ్యులకి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏమన్నానంటే, ఇది మ్యాట్రిస్ సబ్జుడిస్, APARMC అనేది సబ్జుడిస్ అయింది, అది లీగల్ గా మేము ఫైట్ చేసిన తర్వాత నేను యాక్షన్ తీసుకోగలుగుతానని చెప్పాను. నేను చాలా క్లియర్ గా సమాధానం చెప్పాను. తర్వాత LOP గారు ప్రశ్న లేని దాన్ని అడిగారు, RTE గురించి అడిగారు అధ్యక్ష. ఇక్కడ ఎక్కడ RTE గురించి లేదు అధ్యక్ష. RTE విషయం కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది, దానికి ఒక పోర్టల్ ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ మంది పేద పిల్లలకి RTE ద్వారా మేము ఇంటిమేషన్స్ కూడా అందజేసాం అధ్యక్ష. ఆ వివరాలు నాకు లేక సుమారుగా 50,000 మంది పిల్లలకి RTE కింద మేము అందజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. సో అది కూడా నేను సమాధానం చెప్తా, బట్ RTE లేదు అధ్యక్ష. మ్యాటర్ ఇస్ సబ్జెక్ట్. క్వశ్చన్ నెంబర్ 14152, మినిస్టర్ ఫర్ హోమ్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, ఇప్పటివరకు మాకు రిటర్న్ ప్రెజెంటేషన్స్ ఏమీ లేక కాబట్టి లేదండి అధ్యక్ష. రెండో కాదు. నాగబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అపోజిషన్ పార్టీ LVP గారికి, ఇక్కడున్న మినిస్టర్స్, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు. అధ్యక్ష, డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో 3,30,00,000 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో, సబార్డినేట్ కోర్ట్స్ లో 75% కేసులు సంవత్సరానికి పైగా, అలాగే 30% కేసులు 3 ఏళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి. దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష. ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతన్ని మనం విక్టిమైజ్ చేస్తున్నట్లు. అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష, గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో కోర్టులో 6 సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది. సో ఈ 6 సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంపెన్సేట్ చేయగలుగుతాం అధ్యక్ష? దీనికి తోడు పొలిటికల్ వెండెట్టాతో పెట్టే కేసు, ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష. రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలా మంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్ లో ఒక బ్లాక్ మార్క్ గా మిగిలిపోతుంది. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్ లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ గోట్స్. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యూన్ గా విచారించాల్సిన కేసెస్ కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష. న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్ లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది.
సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిష్ చేస్తున్నట్టే కాదు అధ్యక్ష, మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంక్టిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు. సో వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ లా మేకర్స్, లీడర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ టు ఎన్ష్యూర్ దట్ justice not delayed, justice not denied and justice misused. అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష. న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ ని ఫిల్ చేయడంలోనూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం ని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు, necessities అధ్యక్ష. So what I want to end with a powerful quote by Dr. B.R. Ambedkar. However good a constitution may be, it is sure to turn out bad because those who are called to work, it happened to be a bad law. మన రాజ్యాంగం ఎంత గొప్పది అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగాన్ని విలువ లేకుండా పోతుంది అధ్యక్ష. ఈ రోజు వరకు చెప్పమని అడిగారు మీరు, ప్రశ్న అర్థమైంది, కూర్చోండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మా సోదరులు ఎమ్మెల్సీ గారు మీకు మైక్ కట్ అయింది, కూర్చోండి. మీరు ఏం మాట్లాడిన రికార్డు కాదు, మీరు ఏం మాట్లాడిన రికార్డు కాదు సార్. మా మేక్ కట్ అయింది, కూర్చోండి. ఏంటి సార్ ఎల్ఓపి గారు ఇది? ఎల్ఓపి గారు మీరు అలా రిక్వెస్ట్ చేశారు, ఇచ్చాము. ఏంటిది? ప్లీజ్ హోమ్ మినిస్టర్ గారు కూర్చోవాలి మీరు. అధ్యక్ష క్వశ్చన్ అడుగుతారనుకుంటే లెక్చర్లు ఇస్తారేంటి అధ్యక్ష? ప్లీజ్ కంటిన్యూ. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మరి మా ఎమ్మెల్సీ గారు ప్రీవియస్ పోలీస్ ఆఫీసర్ గారు ఏ తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారంటే అవి కూడా బయటకు తీస్తాంలేండి, ఎవరెవరు ఏ తప్పుడు కేసులు పెట్టారు అవి తర్వాత ఆలోచించుకోవచ్చు. అధ్యక్ష ఒకటి, ఇప్పుడు ఇందాక మన గౌరవ సభ్యులు నాగేంద్ర బాబు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష. యాక్చువల్ గా అధ్యక్ష మనకి ఇక్కడ చూస్తే అధ్యక్ష లాస్ట్ 9/24 మనం అబ్జర్వ్ చేసుకుంటే మాక్సిమం తప్పుడు కేసులు నమోదైన పరిస్థితి. అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు, ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు, ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్ కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటివి దయచేసి వినండి సార్. నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, నేను విషయం చెప్తున్నా సార్. కొన్ని క్వశ్చన్స్ అడిగారు, మీరు కూడా 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు. ఏ కేసులు ఎలా పెట్టాలి, ఏ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఎలా ఉంటాయి, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎలా ట్రయల్స్ లో ఎంత టైం పడుతుందో అవన్నీ కూడా మీకు కూడా తెలుసు. యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, జెన్యూన్ గా ఒక కేసు పెడితే దానికి సంబంధించి కోర్టులో మనం ఫైట్ చేసుకోవటమా, కోర్టులో మనం ఆశ్రయించడం అన్నది పక్కన పెట్టచ్చు అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు, పోస్ట్ పెట్టడమే కాదు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు, అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు, ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఏదైనా పోస్ట్ పెడితే గత ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. దీంట్లో భాగంగా అధ్యక్ష చాలా మంది మీద కేసులు, అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం. దయచేసి ప్లీజ్ సార్, నేను అన్నిటికీ సమాధానం చెప్తా, అన్నిటికీ ఇది నా టైం సార్. ప్లీజ్ క్వశ్చన్ అడిగింది మా వాళ్ళే, మీకు చెప్తున్నాను సార్. అదేవిధంగా అధ్యక్ష ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను ఇప్పటికీ కూడా కడప కోర్టుకి నేను మాట్లాడమంటున్నానండి. మీరు కాదు లోకేష్ గారు, వన్ సెకండ్ అధ్యక్ష, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మేడం మాట్లాడమంటున్నాను. నేను మీ గురించి కాదు, బొత్స గారి గురించి మాట్లాడుతున్నా. మీరేం చెప్పారు, మెంబర్స్ అందరూ మీ వైపు చైర్ వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు. అదే రూలింగ్ అటు చేయండి. ఆయన ఎందుకు మేడం గారి వైపు చేతి మాట్లాడుతున్నారు? ఎస్, మీరు ఇట్లా అన్నారు కాదా? వీడియోలు తెప్పించండి, అదేమి చూడండి సార్. అది సార్ ఆయన మా వైపు మాట్లాడటానికి చూడమనండి, ఆయనకు అవకాశం ఇవ్వలేదు కదండి. మీ వైపు చూడమనండి. మీరు మాకు ఒక రూలింగ్, మాకు ఒక రూలింగ్ ఇస్తే ఎట్లా అధ్యక్ష? ఆయన నేను అవకాశం ఇవ్వలేదండి. ఆయన సైడ్ కమెంట్స్ పాస్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. ఆయన సభలో మాకు ఒక రూలింగ్, వాళ్ళకు ఒక రూలింగ్ ఇవ్వకూడదు అధ్యక్ష. ఇద్దరికి ఒకే రూలింగ్ ఇవ్వాలి అధ్యక్ష. ప్లీజ్
ఇది అన్యాయం అధ్యక్ష. మీరు ట్రైనింగ్ ఇవ్వండి అధ్యక్ష. ఏనండి, మమ్మల్ని కాపాడాలి అధ్యక్ష మీరు. నేను ఆయనకి ఏమి ఇవ్వలేదు కదా అవకాశం. బట్ ఆయన ఈ వైపు చూసి కమెంట్లు ఇవ్వనండి. కమెంట్లు పాస్ చేస్తున్నారు. ఆయన ఎలా నడుస్తున్నాడో ఏంటో. కమెంట్లు పాస్ చేస్తే ఎట్లా అధ్యక్ష? మహిళా హోంమంత్రి గారి పైన ఎట్లా చేస్తే ఎట్లా అధ్యక్ష? చెప్పండి మంత్రి. మంత్రి సమాధానం చెప్తున్నప్పుడు అడగడం కూడా కొంచెం పొరపాటే కదా అధ్యక్ష. లోపి గారు కదా, నేను అదే మా లోకేష్ గారు చెప్తున్నారు. దాని గురించి అలా చేయొద్దునా కూడా అధ్యక్ష. నేను అలా అడిగినా కూడా నేను సమాధానం చెప్తున్నాను కదా అధ్యక్ష. దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. డైవర్ట్ చేయలేదు ఉద్దేశం లేకపోతే కామ్గా వినండి. నేను చెప్తున్నాను కదా, ఒకటే చెప్తున్నా అధ్యక్ష. ఈ రోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష, నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష. నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష. ఎస్పెషల్ నేను ఎస్సీ అయ్యి ఉండి ఎస్సీ అట్రాసిటీ కేసు నేను ఫైల్ చేశారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం మన అమరావతి రైతులకు సంబంధించి అట్రాసిటీ కేసు, ఎస్సీస్ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఈ రోజుకి కూడా వాళ్ళు కూడా కోర్టులకు వెళ్లే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష ఎక్కడైనా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్లాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు, ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష. ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు, అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు, ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు, ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు. ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి. చాలా మంది మీద కేసులు పెట్టారు. కొన్ని కేసులు అయితే చాలా మట్టుకు కేసులు కూడా మా వరకు వచ్చినాయి, దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు, వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర 3116 కేసులు వచ్చినాయి అధ్యక్ష. ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. అండర్ ఇన్వెస్టిగేషన్ లోని అదే విధంగా పెండింగ్ ట్రయల్స్ లో కొన్ని ఉన్నాయి. కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము. ఎస్పెషల్లీ ఇంకా కొన్ని కేసెస్ ని కూడా కోర్టులో ఉండడం వల్ల కొన్ని కేసెస్ ఎమ్మెల్సీ గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష నిజంగా అది ఒక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నేను కూడా ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ చూసినాను అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా ప్రెజెన్స్ కి వెళ్ళి వాళ్ళ దగ్గర విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలు చాలా మంది బయటకు వచ్చి మా మీద అక్రమంగా ఈ కేసు పెట్టారు, ఈ కేసు పెట్టడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేక మేము చాలా మంది ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పారు. దానికి కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఎస్పెషల్లీ పాస్పోర్ట్స్ విషయంలోనే అదేవిధంగా రీసెంట్ గా ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులు అవనివ్వండి, టీచర్ పోస్ట్, డిఎస్ఏ పోస్టులు అవనివ్వండి, గవర్నమెంట్ పోస్టులు ఏదైనా వచ్చేటప్పుడు ఇలాగా పొలిటికల్ గా పెట్టిన కేసెస్ దృష్ట్యా చాలా మంది విద్యార్థుల మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా ఆ రోజు కేసులు పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఇలా పెట్టిన పాపానికి ఈ రోజుకి కూడా చాలా మందికి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. ఎస్పెషల్లీ పాస్పోర్ట్లకి సంబంధించి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మేము కూడా దీని మీద డిస్కస్ చేశాము అధ్యక్ష. పాస్పోర్ట్లకు సంబంధించి ఎవరైనా వెళ్తే ఒక కేసు ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్ గా పాస్పోర్ట్స్ ఆపేసే పరిస్థితి, రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే జనరల్ గా కన్విక్షన్ పడిందా లేకపోతే వాళ్ళ కోర్టు ట్రయల్లో ఉందా, 41A నోటీస్ పొజిషన్ లో ఉందా, ఇన్వెస్టిగేషన్ పొజిషన్ లో ఉందా, ఎఫ్ఐఆర్ పొజిషన్ లో ఉందా, ఇవన్నీ కూడా మేము ఇందాకే మాట్లాడుకుని పాస్పోర్ట్ ఆఫీసర్ వారికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమ్యూనికేషన్ లెటర్ కూడా